రిటైర్డ్ జడ్జితో చేయిస్తారా మీ ఇష్టం, మా కదలికలు తీసుకోండి, మా ఫోన్ కాల్స్ తీసుకోండి, మా డేటా తీసుకోండి, రెడీ టు గివ్ ఎవ్రీథింగ్. మా వాళ్ళ వైపు నుంచి ఇస్తారా? నేను కూడా అపోనెంటే కదా. సిట్ దర్యాప్తు ఇప్పటికి చేసేసింది, పూర్తయింది. మరోసారి సిట్ మరి దర్యాప్తు కోరుతున్నారు, ప్రాథమికంగా ఆధారాలు కూడా సేకరించాలి అని చెప్పి. మరి అంటే సిట్ మీద మీకు అనుమానం ఉందంటారా, లేకపోతే ఎలా భావించాలి అంటారు? లోతుగా దర్యాప్తు చేయలేదంటారా? ఈ రెండు విషయాలు ఏదై ఉంటుంది. సిట్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా యాక్టివ్ గా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ఏదైతే దర్యాప్తు చేశారో ఓకే, నివేదిక ఇవ్వడం, కానీ దీని ఏదైతే మేము ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేస్తా ఉన్నామో దీనిపైన మళ్ళీ లెటర్ ఇవ్వడం కూడా, లెటర్స్ కూడా ఇస్తాం తప్పకుండా. వీటిపైన కూడా ఆఫీసర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, మా వైపు నుంచి మేమేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసామా, మేము అవతల పార్టీ వైపు నుంచి ఉన్న నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేశారా అనేది దయచేసి దాంట్లోకి లోతుల్లోకి వెళ్ళి తీయాలి, నిజాలు బయటికి తీయాలని చెప్పి కోరుతాం. అది ఏదో సిట్టు 2 రోజుల్లో చేసి వదిలేయడం అని కాదు, ఇది నెక్స్ట్ 20 రోజులు ఉంది కాబట్టి దయచేసి నోట్లు కదా అని కోరుతాం. దానిపైన రిప్రజెంటేషన్ ఇస్తాం. మాట్లాడుతూ ప్రధాన కారణం ఎంపీ